హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ట్రేడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నేను ఎంట్రీ ఎగ్జిట్స్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. వాటికి జోన్స్ గీస్తాను, పర్ఫెక్ట్గా ఎంట్రీస్ ఎగ్జిట్ కూడా గీస్తాను ఫ్రెండ్స్. సన్ ఫార్మాటికల్ అనేటువంటి స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇది సన్ ఫార్మాటికల్స్. ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని నేను కాల్ ఆప్షన్లో ట్రేడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మనసులో. ఎందుకంటే ఇది బాగా సెల్లింగ్ మూమెంట్ వచ్చింది కనుక ఆప్షన్ చైన్లోకి వెళ్ళిపోయి కిందకి వాళ్ళ పుట్ ఆప్షన్ మనం బై చేస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ మనం బుక్ చేయొచ్చు. సో 10 రూపాయలు దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనకి మేలు. 10 రూపాయలు ఉంది. సో బై చేస్తే పుట్ ఆప్షన్ బై చేస్తే 7,000 రూపాయలు. సో 35,000 రూపాయలు 3,000 స్టాక్స్ వస్తాయి. సో ఆఫర్ ప్రైస్ కొనాలనుకుంటున్నాను కాబట్టి 10 రూపాయల 30 పైసలకు ఉంది. ఒక 5 రూపాయలు లాస్లోనే కనపడుతుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే. అది కూడా 2 ఆర్డర్స్ ఉన్నాయి. అది కూడా క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది. ఓకేనా, సరే చూద్దాం. మళ్ళీ దీని కడికి వద్దాం. తర్వాత అది వదిలిపెట్టేస్తే చూడండి, ఫిన్ పైప్ ఇది బ్రేక్ కొట్టింది కాబట్టి, హైని బ్రేక్ కొట్టింది కాబట్టి ఇది ఒక 15 మినిట్స్లో పెట్టుకొని దీని యొక్క పెట్టుకుంటే బయింగ్ ఆప్షన్ వస్తుంది. అర్థమవుతుందా? తర్వాత లూపిన్ చూద్దాం. ఫస్ట్ లూపిన్ చూద్దాం. సో ఈ లూపిన్ పరిస్థితి కూడా మనం చూస్తే ఇది కూడా ఫస్ట్ 3 మినిట్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది కూడా సెల్లింగ్ మూమెంట్కి వచ్చి ఉంది. బ్రహ్మాండమైన సెల్లింగ్ మూమెంట్లో ఇది ఉంది కనుక సెల్లింగ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఐబ్రెస్ట్ అనేటువంటి ఈ స్టాక్ని చూస్తే 15 మినిట్స్ క్యాండిల్లో మనం చూస్తే దీని యొక్క పరిస్థితిని గమనిస్తే దీని యొక్క హై లోకి ఒక జోన్ డ్రా చేస్తే దాని పరిస్థితి ఉంది. ఫిన్ పైప్, పీసీబీఎల్, ఇది ఇక్కడ దాకా వచ్చి మరలా పైకి పోతుందనే నా నమ్మకం. ఇది ఆల్రెడీ కూడా కిందకి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోద్ది. 100% సెల్లింగ్లోకి వెళ్ళిపోద్ది. ఇది కూడా సెల్లింగ్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వచ్చేటట్టు ఉంది. ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ఇంకా ఏం రాలేదు. ఓకేనా, దీనికి సన్ ఫార్మాటికల్స్ మాత్రం ఒక జోన్ డ్రా చేసుకుంటే మేలు. ఒక జోన్, ఇక్కడ ఒక జోన్, ఇది జోన్ డ్రా చేసుకుంటే ఇది ఇక్కడికి వచ్చి మరలా కిందకు వస్తుందని. తర్వాత ఫిన్ పైప్ కూడా రాసాము. దీనికి ఇంకా డ్రా చేసినట్లేమో. దీనికి లూపిన్కి కూడా డ్రా చేసాము. తర్వాత హైబ్రిడ్ లాస్ట్ దీన్ని కూడా డ్రా చేసాము. సన్ ఫార్మాకి ఫిన్ పైప్ చేసాము. పీసీబీఎల్ కూడా డ్రా చేస్తే ఓకే. దీని పరిస్థితి చూద్దాం, లెక్కాచారం చూద్దాం ఏందని. కిందకు వస్తాయి. చూద్దాం, జోన్ డ్రా చేద్దాం. తర్వాత ఎంట్రీ ప్రైజులు, ప్రతిదానికి ఎంట్రీ ప్రైజులు డ్రా చేస్తాను. ఎంట్రీ ప్రైజులు ఇదిగో, ఇది ఎంట్రీ. తర్వాత కిందకి వచ్చిన తర్వాత అది ఎంట్రీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్లేస్కి కూడా దీనికి కూడా ఎంట్రీ ఇక్కడ చేస్తాను. తర్వాత సన్ ఫార్మాకి కూడా ఇదిగో ఎంట్రీ. ఇది కూడా ఎంట్రీ. ఆడకు వచ్చినప్పుడు ఇది ఎంట్రీ తీసుకుందాం. కన్సాలిడేషన్ జరగాలని చెప్పున్నాను. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుందాం. అన్ని స్టాకులకి ఎంట్రీ ప్రైస్ చెప్పున్నాను. ఎంట్రీ ప్రైస్ జరిగినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు ఎంట్రీ ఇద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి వీడియో ఆఫ్ చేస్తున్నాను. దీనికి ఫార్వర్డ్ మళ్ళీ చేస్తాను ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత ఈ సన్ ఫార్మాకి మాత్రం నేను తీసుకుందాం. అది పైకి వెళ్తుంది అనుకుంటా. సన్ ఫార్మాకి పైకి వెళ్తుంది అనుకుంటా కదా.
ఎక్కువ వేయగలుగుతుంది. ఇది ఎగ్జిట్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్ ఇది తీసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే దీన్ని ఇది ఫ్యూచర్స్లో ఉంది కాబట్టి దాన్ని మనము ఇక్కడ మనం ట్రేడ్ చేసే విధంగా సో తీసుకుంటే తక్కువ డబ్బులకి ఎక్కువ స్టాక్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం మంచిదని నా అభిప్రాయము. ఓకే, ఎనీపై ప్రతి ఈ 1, 2, 3, 4, 5, 6 స్టాక్స్కి మనం ఎంట్రీ ప్రైస్ చెప్పున్నాము, ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ చేయాలని చెప్పున్నాము. దీన్ని మరలా కూడా డిస్కస్ చేద్దాం. ఆడికి వచ్చినప్పుడు అది ఏ విధంగా ట్రేడ్ అయిందనే విషయం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం చూస్తానండి వీటిని మరలా కూడా నేను ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ఎంట్రీ తీసుకుని ఎంత లాభం వచ్చిన విషయం నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.